హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు మన వైబిఎస్ ఆర్ట్స్లో సమ్మర్ హాలిడేస్ సంబంధించి అందరూ పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ నేర్పించాలనే ఉద్దేశంతో చూస్తుంటారు పేరెంట్స్. అది ఎలా నేర్పించాలి, అది దేని గురించి, మ్యూజిక్ కానీ డాన్స్ కానీ ఇలాగ నేర్పిస్తుంటారు. అలాగే మన వైబిఎస్ ఆర్ట్స్లో డ్రాయింగ్ గురించి చెప్తున్నామండి. అది కూడా ఈ సమ్మర్ హాలిడేస్ 45 days కూడా డ్రాయింగ్ ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు ఒక వీడియో చేసి మన ఛానల్లో పెడతాం. ఈ రోజు ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ కాబట్టి ఫస్ట్ డే వీడియో మన ఛానల్లో ఎలా గీయాలి, ఏంటి ఫస్ట్ బేసిక్స్ ఏంటి అనేది మన ఛానల్ అయిన వైబిఎస్ ఆర్ట్స్ లో చెప్పడం జరిగింది. ఇది చూసి మీరు బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి మన వైబిఎస్ ఆర్ట్స్లో సమ్మర్ క్లాసెస్, అదేనండి సమ్మర్ డ్రాయింగ్ క్లాసెస్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా చేయాలో ఫస్ట్ వీడియో నుంచి చూద్దాం. డే 1 కింద అయితే ఫస్ట్ మనం డ్రాయింగ్ ఏదైనా నేర్చుకోవాలంటే కనుక ఏ పెన్సిల్తో అయినా సరే, HB కానీ 4B కానీ 6B కానీ 2Bతో కానీ రౌండ్స్ అనేవి నేర్చుకోవాలండి. చూస్తున్నారా ఇక్కడ సర్కిల్స్ అనేవి ఎలా గీస్తున్నామో అలా ఫ్రీ హ్యాండ్తో నీట్గా గీయడం రావాలండి. అయితే సర్కిల్స్ ఎప్పుడైతే ఎలా గీయడం మొదలు పెట్టామో మనకి డ్రాయింగ్ మీద ఒక పట్టు అనేది వస్తుందండి. చూడండి ఆ సర్కిల్ ఎప్పుడైతే నీట్గా ఎలా గీస్తూ వస్తుందో అలాగే అక్కడ స్ప్రింగ్ టైప్లో చూడండి ఒకదాన్ని ఒకటి ఆనుకుని వెళ్తున్నట్టుగా జాగ్రత్తగా అలా తిప్పుతూ ఉంటే కనుక డ్రాయింగ్ అనేది బాగా హ్యాండ్లో మనకి గ్రిప్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఈ లైన్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్నమాట. ఇలా డ్రాయింగ్ ఎప్పుడైతే నేర్చుకున్నామో జీరోస్ అనేవి కరెక్ట్గా గీస్తామన్నమాట. చూడండి అలా సర్కిల్ అనేది కరెక్ట్గా రావాలంటే ఇలా రౌండ్లో పర్ఫెక్ట్గా కనిపించాలంటే కనుక ఎన్ని సర్కిల్స్ గీస్తే కానీ మన సర్కిల్ అనేది వస్తుందో చూడండి. అలాగే ఈ సర్కిల్కి షేడింగ్స్ అంటే ఏదైనా లైన్స్ రూపంలోనే, అంటే పర్ఫెక్ట్ లైన్స్ అనేవి ఉంటాయి కదండి, ఆ లైన్స్ అనేవి స్ట్రోక్స్ అంటారండి. ఈ స్ట్రోక్స్ కూడా చాలా అవసరం. వీటిని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ ఫస్ట్ బేసిక్స్ చెప్తున్న ఈ బేసిక్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు డ్రాయింగ్ మీద ఎంతో కొంత గ్రిప్ అనేది వస్తుందండి. అంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ డ్రాయింగ్ నేర్చుకోవాలనుకుంటారు. చూడండి ఇక్కడ దీర్ఘవృత్తం అయితే ఓవెల్ షేప్లో ఉండేటువంటి ఈ వృత్తాన్ని జాగ్రత్తగా చేస్తున్నమాట. చూడండి ఈ సర్కిల్ని ఇలా స్ప్రింగ్ టైప్లో తిప్పుతూ ఉన్నమాట. ఇలా తిప్పుతుంటే కనుక హ్యాండ్ కూడా చాలా ఫ్రీగా తిప్పుతుందన్నమాట. అంతేగాని పర్టికులర్గా తిప్పడం లేదు. చూడండి ఎంత ఫ్రీగా తిరుగుతుందో హ్యాండ్. ఇలా మన ఫ్రీ హ్యాండ్ అయితే ఎప్పుడైతే నేర్చుకున్నామో ఇటువంటి సర్కిల్లో కానీ లైన్స్లో కానీ క్రాస్ లైన్స్లో కానీ ఇలా ప్రతి దాంట్లోనే చూపిస్తే కనుక మనకి డ్రాయింగ్స్ మీద పట్టు అనేది వస్తుందండి. చూడండి ఎంత నీట్గా కనిపించాలంటే కనుక అక్కడ డయాగ్రామ్స్ ఏదైనా రౌండ్ కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ ఒక స్ప్రింగ్ యాక్షన్ టైప్లో మన హ్యాండ్ అనేది తిరుగుతూ ఉండాలన్నమాట. చూస్తున్నారా ఏదైనా డిజైన్ గీయాలన్నా ఈ రేఖలు, ఈ రఫ్ లైన్స్ ఇవన్నీ అవసరం అన్నమాట. ఈ లైన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక డ్రాయింగ్కి ఇవి లేకుండా జరగదు. అంటే డ్రాయింగ్ నేర్చుకోవాలంటే కనుక ఎవరికైనా సరే ఇవి కంపల్సరీ నేర్చుకోవాలన్నమాట. చూడండి ఈ డ్రాయింగ్లో ఎక్కువగా నేర్చుకునేటువంటి స్కిల్స్లో ఇవి కంపల్సరీ ఉంటాయి. ఇవి లేకుండా డ్రాయింగ్ అనేది ఉండదు. చూడండి ఈ స్ట్రోక్స్ అంటే లైన్స్ అంటారండి. అంటే ఇక్కడ స్కేల్ అవసరం లేకుండా డైరెక్ట్గా లైన్స్ లాగడానికి స్ట్రోక్స్ అంటారు. అలాగే క్రాస్ లైన్స్ కానీ ఇవి కూడా ఇక స్ట్రోక్స్ కిందే చెప్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి స్కేల్ అవసరం లేకుండా మన ఫ్రీ హ్యాండ్తో ఈజీ మెథడ్లో కొన్ని టెక్నిక్స్ వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ టెక్నిక్స్ అన్నిటిని కలిపి ఒక సర్కిల్లో కానీ హాఫ్ సర్కిల్లో కానీ ఇవన్నీ చేస్తామన్నమాట. చూడండి సి ఆకారంలో ఉండే హాఫ్ సర్కిల్స్ అనేవి ఫ్రీ హ్యాండ్తో గీస్తే అలా వస్తున్నాయి. అదే కనుక ఒక వృత్తంలో ఒక సర్కిల్ని మనం చేస్తే ఎలా వస్తుంది. చూడండి ఒక వృత్తాన్ని తీసుకున్నాం, ఒక సర్కిల్ని, ఆ సర్కిల్ని మన ప్లస్ కింద చేసుకుని దాన్ని షేడ్ చేస్తే కనుక హ్యూమన్ ఫిగర్ అనేది ఎలా గీస్తాం అనేది ఒక రఫ్ స్కెచ్లో చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా ఇలా కొన్ని స్కెచెస్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి ఈ బేసిక్ లైన్స్ అనేవి కంపల్సరీ అవసరం అండి. ఇవి లేకుండా ఏదైనా డయాగ్రామ్ గీద్దామంటే కనుక మనకు రాదండి. ఈ డయాగ్రామ్స్కి ఎప్పుడైనా మెయిన్ ఫౌండేషన్ ఏదైనా ఉందంటే కనుక ఈ రఫ్ లైన్స్. ఎందుకంటే ఈ రఫ్ లైన్స్ అనేది కంపల్సరీ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక వీటిని బట్టి మనం డ్రాయింగ్కి ఎంతో కొంత సహాయపడేలా ఉంటాయండి ఈ లైన్స్. చూడండి ఈ స్ట్రైట్ లైన్స్ కానీ లేదా మెలికలు కనిపించే లైన్స్ కానీ ప్రతి లైన్కి చాలా వాల్యూ ఉందండి. ఈ లైన్స్ లేకుండా ఏ డయాగ్రామ్ గీయలేము. ఇప్పుడైతే ఇవన్నిటిని ఉదాహరణగా చేసుకుని ఏం చేయొచ్చు చూస్తున్నారా. అంటే ఉదాహరణ అంటే పైన రౌండ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్ అని కానీ ఇవన్నిటితో ఒక డయాగ్రామ్ గీద్దామండి. చూస్తున్నారా ఇక్కడ ఒక చెట్టు యొక్క మోడు
అయితే ఈ చెట్టు యొక్క మోడు పైన కనిపించేటువంటి ఆకారాలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి. ఆ మోడు పెరిగేటప్పుడు ఎలా ఉంది, అక్కడ మొండుగా కొట్టేసినట్టు చెట్టు యొక్క ఆకారాలు ఎలా కనిపిస్తున్నాయి, ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నాం అన్నమాట. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత దీని మధ్యలో ఉండేటువంటి ఒక రౌండ్ షేప్లో ఉండేటువంటి దాని యొక్క వయసు, అంటే చెట్టు యొక్క వయసుని తెలియజేసేటువంటి ఆకారం టైప్లో రౌండ్ షేప్లో కనిపిస్తాయి అన్నమాట. అవన్నీ చూపిస్తున్నాం. అలాగే పైన స్ట్రోక్స్ కింద ఇచ్చాం కదండి, ఆ స్ట్రోక్స్ని జాగ్రత్తగా వేస్తే ఇక్కడ షేడింగ్ చేస్తున్నానండి. అంటే ఏదైనా డయాగ్రామ్ అనేది షేడింగ్ రూపంలో అందంగా కనిపించాలంటే కనుక ఇలాగా స్ట్రోక్స్ అనేవి అవసరం. అంటే ఇలా క్లారిటీగా స్ట్రోక్స్ అనేవి అర్థమయ్యే విధంగా నీట్గా ప్రజెంట్ చేయడం కోసము ఒక పక్కన లైటింగ్ గిట్స్ పెడుతూ ఒక పక్కన డార్క్నెస్గా ఈ షేడింగ్ అనేది చూపిస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మన డ్రాయింగ్స్ అనేవి నీట్గా చేస్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇలా మీరు డైలీ ఏదో ఒక స్కెచింగ్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తే కనుక ఇక్కడ కనిపించేటువంటి డయాగ్రామ్స్కి ఉదాహరణ కన్నా అద్భుతమైన డయాగ్రామ్స్ గీయగలుగుతారు. అంటే నేను ఇప్పుడు చెప్పేటువంటి ఫస్ట్ క్లాస్ అంతా బేసిక్ లైన్స్. ఈ బేసిక్స్ లైన్స్ కనుక లేకుండా ఏ డయాగ్రామ్ అనేది రాదండి. ఎందుకంటే మనకి ఏ డయాగ్రామ్ అయినా గీయాలంటే కనుక బేసిక్ లైన్స్ అనేవి చాలా అవసరం. ఆ లైన్స్ అనేవి మనకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ లైన్స్ గురించి క్లారిటీగా చెప్తున్నమాట. అయితే ఈ లైన్స్ని యాజిడేట్గా సేమ్ ఫాలో అవుతే కనుక ఇంకా బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ టైప్లో చేయొచ్చు అన్నమాట. ఇదే ఒక చెట్టునే కాదు, ఒక బాక్స్ని కూడా షేడింగ్ రూపంలో చూపిస్తామన్నమాట. అంటే ఒక బాక్స్ని ఏ విధంగా తీసుకుంటే ఎలా వస్తుంది, ఆ బాక్స్ చూడడానికి ఎంత అందంగా ఉంటుంది, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఓ పక్కన షేడింగ్ ఇస్తే కనుక ఏ పక్కన లైటింగ్ వస్తుంది, ఏ పక్కన డార్క్నెస్ వస్తుంది అనేది చూడాలన్నమాట. వెలుగు నీళ్ళన్నీ కరెక్ట్గా చూపిస్తూ చేస్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. ఇలా నీట్గా ప్రజెంట్ అవ్వాలంటే కనుక ఈ డయాగ్రామ్స్ అన్నిటిని మనం డైలీ ఏదో ఒక రూపంలో ప్రాక్టీస్ చేస్తుంటే కనుక, డైలీ ఒక డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మనం డ్రాయింగ్ అనేది బాగా గీస్తూ ఉంటామండి. దానికోసం మన ఛానల్లో రోజు ఒక డయాగ్రామ్ గీసి డైలీ సాయంత్రం కానీ మార్నింగ్ కానీ ఏదో ఒక టైంలో మన వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అంటే సాయంత్రం 6 మన వీడియోని యూట్యూబ్లోని మన ఛానల్లో ప్రత్యక్షం అవుతుందండి. అయితే ఈ వీడియో మనందరికి ఉపయోగపడాలి, అయితే ఈ వీడియోని చూసి అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని తయారు చేశానండి. చూడండి, చూడడానికి మీకు కనిపించేటువంటి అంతా రియల్గా కనిపించే విధంగా యాజిడేట్గా ఎలా ఉండాలి అనేది స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ప్రతి లైన్ని పర్ఫెక్ట్గా గీస్తూ ఫ్రీ హ్యాండ్తోనే ఎలా గీయొచ్చు, పైనుండే బేసిక్ లైన్స్ అన్ని ఫాలో అవుతూ ఎలా చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ డయాగ్రామ్ గీస్తున్నమాట. చూస్తున్నారా? ఇలా మీరు కూడా ఈ సర్కిల్స్ కానీ ఈ లైన్స్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఈ డయాగ్రామ్ని ఎలా పూర్తి చేస్తామో అలాగా మీరు కూడా పూర్తి చేసి ఇంకా మంచి డయాగ్రామ్స్ గీస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని చూసి ఇంకా బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.